2005లో ఓ చిత్రం వచ్చింది. అబ్బో ఏం సినిమా, చాలా సినిమాలే వచ్చాయంటారు మీరు. మరి అది ఒక బ్లాక్ బస్టర్ సినిమా మరి. అబ్బో చాలా హిట్సే ఉన్నాయి కదా అంటాం. ఇది విక్రమ్ సినిమా. ఓ అపరిచితుడా అంటారు మీరు. ఎస్ అంటాం మేము. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు? ఎందుకంటే ఈ సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్ళయింది కనుక మరి స్పెషల్ వీడియో ఉండాలి కదా. ఈ సినిమా మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు, కానీ చూశాక ఓ సూపర్ కాన్సెప్ట్ అనిపించింది. డైరెక్టర్ శంకర్ మార్క్ టేకింగ్, అలాగే స్టోరీతో విక్రమ్ త్రిపాత్రాభినయం, ప్రతి ఫ్రేమ్లో ఒక సందేశం, అంతా కలిసి ఓ క్లాసిక్గా ఈ సినిమా మిగిలిపోయింది. కథ విషయానికి వస్తే రామ చట్టాన్ని గౌరవించే ఓ సాధారణ లాయర్, కానీ సమాజంలోని అక్రమాలు అన్యాయాలు చూస్తూ పెరిగిన వ్యక్తి. చివరికి ఆ మనసు తట్టుకోలేకపోతుంది. దాని నుంచి పుట్టిన రెండు పాత్రలు, రెమో ఓ స్టైలిష్ లవర్ బాయ్, మరొకటి అపరిచితుడు. ఇది ఓ సూపర్ క్యారెక్టర్. తప్పు చేసిన వ్యక్తికి గరుడ పురాణం ప్రకారం శిక్ష విధించే వ్యక్తి. డైరెక్టర్ శంకర్కి ఈ సినిమా ఐడియా బాయ్స్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వచ్చిందంటే, అలా ఈ సినిమాని 14 నెలల్లో హైదరాబాద్, చెన్నై, తంజావూర్, విల్లుపురం, మలేషియా, ఆమ్స్టర్డామ్లో తీశారట. 26.3 కోట్ల బడ్జెట్తో అప్పటి వరకు భారత్లో తీసిన అత్యంత ఖరీదైన చిత్రం అపరిచితుడు. అందులోనూ ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్తో తీసిన తొలి సౌత్ మూవీ. అంతేకాక ఈ సినిమా టైమ్ స్లైస్ ఫోటోగ్రఫీ లాంటి టెక్నిక్స్తో నేషనల్ అవార్డును కూడా గెలిచింది, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో. ఇక విక్రమ్ నటన గురించి చెప్పాలంటే 3 పాత్రల్లో కూడా 3 విభిన్న కోణాలు చూపించాడు. రామ పాత్రలో సింపుల్ అండ్ హానెస్ట్ లాయర్గా నటించాడు, కానీ అది ఏ అమ్మాయికి నచ్చలేదు, చివరికి హీరోయిన్కి కూడా. ఇక రెమో హై ఫ్యాషన్ బ్లఫ్లో చక్కర్లు కొట్టేవాడు. అపరిచితుడు క్యారెక్టర్ విషయానికి వస్తే తప్పు చేస్తే చావే అన్నంతగా భయపెట్టాడు. ఒక్కో పాత్రకి ప్రత్యేక బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, భావ ప్రదర్శన. విక్రమ్ అంటే స్పెషల్ అని అనిపించేశాడు. హరీష్ జైరాజ్ మ్యూజిక్ కూడా అద్దరిపోయింది. కొండాకాకి, ఓ సుకుమారి, నాకు నీకు నోకియా లాంటి పాటలు కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంగీతం, కథ, అభినయం అన్నీ కూడా ఒక రేంజ్లో నడిచాయి. అపరిచితుడు 81 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్, 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 స్టేట్ అవార్డులు, ఇంకెన్నో అవార్డులు కూడా దక్కించుకుంది. కానీ వాటన్నిటికీ మించి ఒక క్లాసిక్ సినిమా అనే చెప్పాలి. ఇప్పుడు 20 ఏళ్ళు గడిచినా అపరిచితుడు ఇంకా మన హృదయాల్లోనే ఉంది. మళ్ళీ థియేటర్లలో చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాం కదా. సినిమా అంటే పవర్ఫుల్ మాధ్యమం అని నిరూపించిన సినిమా అపరిచితుడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.